ఇప్పటికే పాకిస్తాన్ చైనాలతో పెద్ద తలనొప్పి. మనం ఎట్టమంటే అవి తెడ్డమంటాయి. భారత్ను ఎలా ఇరుకున పెడదామా, ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తుంటాయి. నిజానికి మన దేశానికి పాకిస్తాన్ చిరకాల శత్రువైతే చైనా బహిరంగంగానే శత్రుత్వం చూపుతుంటుంది. ఇప్పుడు ఆ రెండింటి సరసన బంగ్లాదేశ్ కూడా చేరబోయే పరిస్థితి కనిపిస్తుంది. అసలు చైనా పాకిస్తాన్ల అంతర్గత మద్దతుతోనే బంగ్లాదేశ్లో తిరుగుబాటు చెలరేగిందని, అందుకే భారత వ్యతిరేకత వ్యక్తమవుతుందని, హిందువులపై దాడులు జరుగుతున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా 5 అంశాలను పరిశీలిస్తే బంగ్లాదేశ్లో తిరుగుబాటు, దానివల్ల ఇండియాపై పడే ఎఫెక్ట్ ఏమిటన్నది తెలిసిపోతుంది. 1. తిరుగుబాటులో విపరీతమైన మతవాదం. ఒకనాడు పాకిస్తాన్లో భాగంగా ఉన్న బంగ్లాదేశ్ దాని నుంచి విడిపోవడానికి కారణాలు ఎన్నో. నాడు ఈస్ట్ పాకిస్తాన్గా ఉన్న బంగ్లాదేశ్ ప్రజలపై అప్పటి పాకిస్తాన్ ఆర్మీ పాల్పడిన దుశ్చర్యలే తిరుగుబాటుకు కారణమయ్యాయి. నాటి తిరుగుబాటుకు నేతృత్వం వహించిన బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రెహమాన్ ఏం చెప్పారో తెలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఒకే మతం అన్న ఏకైక కారణంతో ఒకే దేశంగా ఉండటం సాధ్యపడదు అని ముజిబుర్ రెహమాన్ అన్నారు. కానీ ఇప్పుడు తిరుగుబాటుదారులు జాతిపిత ముజిబుర్ రెహమాన్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇదే సమయంలో మత ప్రాతిపదికన హిందువులపై, వారి ఆస్తులపై అల్లరి మూకలు దాడులకు తెగబడుతున్నాయి. సహజంగానే ఇది భారత్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. 2. భారత్కు స్నేహితురాలైన షేక్ హసీనాను టార్గెట్ చేయడం. ఇండియాకు బద్ధ వ్యతిరేకులు మాజీ ప్రధాని ఖలీదా జియాను, ఇతరులను జైల్లో నుంచి విడుదల చేయడం. ఈ 2 పరిణామాలు బంగ్లాదేశ్లో యాంటీ ఇండియా ఎలిమెంట్లు వేలెనుకుంటున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ జాతిపిత ముజిబుర్ రెహమాన్ కూతురే షేక్ హసీనా. ఆమె భారత్కు మంచి స్నేహితురాలు. అందువల్లే ఇన్నేళ్లుగా బంగ్లాదేశ్ మన దేశానికి మద్దతుదారుగా ఉంది. ఖలీదా జియాకు మన శత్రువు చైనా మద్దతుదారుగా పేరుండటం ఆందోళనకర అంశమే. 3. ఇంతకు ముందటి అరబ్ తిరుగుబాట్లు మరింత అస్థిరతకు దారితీయడం. నిజానికి అరబ్ దేశాలకు బంగ్లాదేశ్కు పెద్దగా సారూప్యం ఏమీ లేదు. కానీ అరబ్ దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటు కోసం జాస్మిన్ రెవల్యూషన్ పేరిట జరిగిన తిరుగుబాట్లు మరింత అస్థిరతకే దారితీశాయి. చిత్రంగా ఆ దేశాల్లో మరింత మతవాదం పెరిగేందుకు కారణమయ్యాయి. 2 దశాబ్దాలుగా ఆర్థికంగా స్థిరత్వం సాధించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ తిరుగుబాటుతో అస్థిరం కావటం పక్కనే ఉన్న భారత్కు ఇబ్బందికరమే. 4. దక్షిణాసియాలో బంగ్లాదేశ్ ఉన్న ప్రాంతం ఎంతో వ్యూహాత్మకం కావడం. అగ్రరాజ్యం అమెరికా, దాని ప్లేస్లో అగ్రరాజ్యంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న చైనా, వీటికి పోటీగా ఉన్న భారత్, ఈ మూడింటికి కూడా హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం ప్రాంతాలు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్నవే. అందుకే బంగ్లాదేశ్పై పట్టు సాధించేందుకు చైనా, అమెరికాలు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఉన్న బంగ్లాదేశ్ ద్వీపం సెయింట్ మార్టిన్ ఐలాండ్ను చేజిక్కించుకునేందుకు అమెరికా ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. అలా అప్పగించడం కుదరదని తేల్చి చెప్పినందుకే తాను దిగిపోవాల్సి వచ్చిందని షేక్ హసీనా అన్నట్టు వార్తలు కూడా వెలువడ్డాయి. చిత్రమేంటంటే బంగ్లాదేశ్లో కాక్స్ బజార్ పోర్టును చైనా నిర్మిస్తోంది. అమెరికా కన్నేసిన సెయింట్ మార్టిన్ ఐలాండ్ దానికి సమీపంలో ఉంటుంది. అంటే 2 పోటాపోటీగా రంగంలో ఉండే ప్రయత్నం అన్నమాట. 5. మన చుట్టూ అంతా శత్రువులుగా మారిపోవడం. దక్షిణాసియాలో మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు దేశాలన్నీ ఒక్కొక్కటిగా మనకు వ్యతిరేకంగా మారిపోవడం ఆందోళనకరంగా మారుతోంది. చైనా వ్యూహాత్మకంగా ఈ వ్యతిరేకతను పెంచుతూ ఆ దేశాలను తన స్థావరాలుగా మార్చుకుంటోంది. చైనా, పాకిస్తాన్ ఎలాగూ బహిరంగంగానే భారత వ్యతిరేకతను కనబరుస్తాయి. మాల్దీవులు, శ్రీలంకకు చైనా అప్పులు ఇచ్చి ప్రాజెక్టులు కట్టి పరోక్ష బెదిరింపులకు పాల్పడుతూ తనకు అనుకూలంగా మార్చుకుంది. నేపాల్ రాజకీయాల్లోనూ వేలుపెట్టి భారత్ను వ్యతిరేకించే వర్గాలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు బంగ్లాదేశ్లోనూ పరోక్షంగా తిరుగుబాటును రెచ్చగొట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ 5 అంశాలను పరిశీలిస్తే బంగ్లాదేశ్ పరిణామాలు భారత్కు ఎంత సమస్యాత్మకమో క్లియర్గా అర్థమవుతుంది.